అందరికీ ప్రేమ కావాలి. అది మన మధ్యే ఉంటుంది. మన చుట్టూనే తిరుగుతుంది. కానీ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. దొరికింది ప్రేమో, మోసమో కూడా గుర్తించలేరు. అంతగా పొల్యూట్ అయిపోయింది. ప్రేమని మోసం చేసిన వాళ్ళే. వాళ్ళకి మాత్రం స్వచ్ఛమైన ప్రేమ కావాలి. నువ్వొకరిని మోసం చేసి, నిజమైన ప్రేమని పొల్యూట్ చేసి, నీకు మాత్రం నిజమైన ప్రేమ కావాలంటే ఎలా వస్తుంది? నువ్వు ప్రేమని పొల్యూట్ చేసావు. నువ్వు ప్రేమని అర్థం మార్చావు. ప్రేమంటే వాడుకోవటం, ప్రేమంటే వ్యామోహం, ప్రేమంటే అట్రాక్షన్. ఇలా ప్రేమకి వేరే అర్థాలు చెప్పావు. ఇలా చెప్పిన నీకు స్వచ్ఛమైన ప్రేమ కావాలంటే ఎక్కడి నుంచొస్తుంది? ఒకవేళ నిజమైన ప్రేమ ఉన్నా, అది ఆదిలోనే అంతమవుతుంది. ఎవరు నిజమైన ప్రేమ చూపించలేరు. ప్రేమ మీదే విరక్తి కలుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇలానే ఉంది. మనకేమన్నా కోరికలుంటే, మనకేమైనా నీడ్స్ ఉంటే, మనకి అవసరాలుంటే, దానిని ప్రేమ అంటూ పక్కన కోరుకుంటున్నాం. ఆ అవసరాలు తీరిపోయిన తర్వాత ప్రేమే లేదని తోచేస్తున్నాం. పక్కకి నెట్టేస్తున్నాం. ఇంకా నిజమైన ప్రేమ కావాలంటే ఎవరికి దొరుకుతుంది? ఒకవేళ నిజమైన ప్రేమ చూపిచ్చే వాళ్ళు ఉన్నా కూడా భయపడరా? ఎవరైనా ఇంతే. ఎవరైనా ఇలానే ఉంటారు. పక్క వాళ్ళకి జరిగింది కదా! ఎదుటి వాళ్ళకి జరిగింది కదా! ఇంక మనకెందుకు జరగదు? అదే ప్రేమ లేకుండా మనసు చంపుకొనుంటే మన కోసం మనం బ్రతుకుతాం. పక్కన వాళ్ళ గురించి బ్రతకాల్సిన అవసరం లేదని సైలెంట్‌గా ఉండిపోతారు. కనీసం నువ్వు ప్రేమని కోరుకోవటం స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటూ ఉన్నావు. నీకు దొరకకపోయినా పర్లేదు. నువ్వు మాత్రం ప్రేమని పొల్యూట్ చేయకు. ప్రేమని అవసరాలకి వాడుకోకు. అది ఎప్పటికైనా నీకే తిరిగి వస్తుంది. ఎప్పటికైనా నిన్నే ముంచేస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా. పెళ్ళైన తర్వాత కూడా భర్త నుంచి స్వచ్ఛమైన ప్రేమ కోరుకోవాలనుకున్నా కూడా నువ్వు ఒకప్పుడు చేసింది తెలిసి ఆ భర్త నీకు శత్రువు అవుతాడు. ఒకప్పుడు చేసింది తెలిసి ఆ భర్త నిన్ను మోసం చేస్తాడు. దూరం పెడతాడు. తెలిసినా తెలియకపోయినా ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది.